Hi students, welcome back to our class. Today we are going to discuss muscle contraction. So muscle contraction lo manam muscle gurinchi different type of muscles, muscle properties, ultrastructure of microfibers, evaithe muscle fibers chusam. So ee roju muscle contraction lo initiation etla untundi ane chuddam. So normally muscle mechanism of muscle contraction is followed by sliding filament theory. So actually what is sliding filament theory ante, suppose sliding filament theory, స్లైడింగ్ ఆఫ్ థిన్ ఫిలమెంట్ ఓవర్ థిక్ ఫిలమెంట్. ఇక్కడ థిన్ ఫిలమెంట్ అనేటువంటిది యాక్టిన్ అయితే థిక్ ఫిలమెంట్స్ అనేవి మయోసిన్. యాక్టిన్ ఫిలమెంట్స్ మయోసిన్ మీద స్లైడ్ అవడాన్ని స్లైడింగ్ ఫిలమెంట్ థియరీలో మేజర్గా మనం ఫిజియోలాజికల్గా బయాలజికల్గా చూస్తుంటాం. సో సపోజ్ మీరు చూస్తే హౌ ద మజిల్ కాంట్రాక్షన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, సో ఇనిషియేషన్ ఫ్రమ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఇట్ ట్రాన్స్మిట్ సమ్ మోటార్ న్యూరాన్ సిగ్నల్స్. సో మజిల్ ఫైబర్ వరకు సిగ్నల్స్ అనేవి సిఎన్ఎస్ నుంచి పాస్ అవుతాయి. దెన్ మజిల్ ఫైబర్ యాక్టివేట్స్. సో మనం మోటార్ న్యూరాన్ని మజిల్ ఫైబర్ని కలిపి మోటార్ యూనిట్గా చెప్పొచ్చు. సో జంక్షన్ ఆఫ్ మోటార్ న్యూరాన్ ప్లస్ సార్కోలెమ్మా అంటే తెలుసు కదా, మజిల్ పైన అవుటర్ లేయర్ని మనం ప్లాస్మాలెమ్మా అని ఏదైతే ఉందో సో దాన్ని మనం సార్కోలెమ్మాగా చెప్తాం. సో సార్కోలెమ్మా ప్లస్ జంక్షన్ ఆఫ్ మోటార్ న్యూరాన్ టుగెదర్ కాల్డ్ యాజ్ న్యూరో మస్కులర్ జంక్షన్ అనొచ్చు, లేదా మోటార్ ఎండ్ ప్లేట్ అంటారు. సపోజ్ ఇది మనం చెప్పేటువంటి సార్కోలెమ్మా అయితే ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఈ పర్టికులర్ న్యూరాన్ ఏదైతుందో మోటార్ న్యూరాన్ అవుతుంది. సో ఈ పార్ట్ మోటార్ న్యూరాన్. సో న్యూరాన్ నుంచి వచ్చేటువంటివి న్యూరో ట్రాన్స్మిటర్స్ లైక్ స్టైల్ కోలిన్ ఉంటుంది. సో న్యూరో ట్రాన్స్మిటర్స్ కాజెస్ యాక్షన్ పొటెన్షియల్ ఇన్ సార్కోలెమ్మా. సో ఇక్కడ ఉన్న సార్కోలెమ్మాలో యాక్షన్ పొటెన్షియల్ కాజ్ చేసేటువంటి కెపాసిటీ ఎస్టైల్ కోలిన్ చూపిస్తుంది. దెన్ స్ప్రెడ్ మజిల్ త్రూఅవుట్ ద మజిల్ అంటే ఈ పర్టికులర్ మొత్తం లెంత్ అంతా ఈ యాక్షన్ పొటెన్షియల్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో రిలీజ్ ఆఫ్ కాల్షియం అయాన్స్ టు కాజ్ లేదా అయాన్స్ టు సార్కోప్లాజం. సో వన్స్ ఇక్కడ మనం చెప్పే సార్కోప్లాజం నుంచి ఈ సార్కోప్లాజం అంటే సార్కోలెమ్మా నుంచి సార్కోప్లాజం లోపలికి మనకు అన్ని కాల్షియం అయాన్స్ అనేవి రిలీజ్ అవటం ఈ యొక్క ప్రెసెస్ ద్వారా చూడొచ్చు. దెన్ ఇంక్రీజ్ ఆఫ్ కాల్షియం అయాన్స్. సపోజ్ సార్కోప్లాజంలో కాల్షియం అయాన్స్ ఇంక్రీజ్ అయితే దట్ మీన్స్ సబ్ యూనిట్ ట్రోపోనిన్ రిమూవ్ మాస్కింగ్ ఆఫ్ యాక్టివ్ సైడ్స్ ఆఫ్ మయోసిన్. యాక్టివ్ సైడ్స్ ఆఫ్ మయోసిన్ అంటే ఆ పర్టికులర్ వాటి యొక్క మాస్క్ని రిమూవ్ చేసేటువంటి ప్రొసీజర్. ట్రోపోనిన్ యాక్టివేట్ చేస్తే కాల్షియం ఈ సబ్ యూనిట్ని యాక్టివేట్ చేస్తే రిమూవ్ మాస్కింగ్ ఆఫ్ యాక్టిన్ సైట్స్ ఆఫ్ మయోసిన్ యాక్టివ్ సైట్స్ని ఇక్కడ తీసేస్తే సో మాస్కింగ్ ఉంటుంది మయోసిన్ హెడ్స్ పైన, అది రిమూవ్ చేస్తే యాక్టివేట్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఫర్ దిస్ పర్పస్ దెర్ ఈజ్ ఏ హైడ్రాలసిస్, ఎనర్జీ కోసం హైడ్రాలసిస్ ఆఫ్ ఏటీపీ కాజెస్ హైడ్రాలసిస్, ఏటీపీ హైడ్రాలసిస్ ఉంటుంది. సో మయోసిన్ హెడ్ నౌ బైండ్స్ టు ఎక్స్పోజ్డ్ యాక్టివ్ సైట్స్ ఆఫ్ యాక్టిన్. యాక్టివ్ సైట్స్ ఆఫ్ యాక్టిన్కి ఇప్పుడు మయోసిన్ హెడ్ అనేవి బైండ్ అయితే వీ కెన్ సే దట్ ఈస్ క్రాస్ బ్రిడ్జ్ ఫామ్ అవడానికి ఇంత థియరిటికల్ అనాలిసిస్ మనకి చెప్పుకోవచ్చు. సో వన్స్ వీఆర్ స్టార్టింగ్ సిఎన్ఎస్ దెన్ సార్కోలెమ్మా, ఇన్ బిట్వీన్ దెర్ ఈస్ ఏ మోటార్ యూనిట్ దట్ ఈస్ న్యూరోమస్కులర్ జంక్షన్. సో న్యూరోమస్కులర్ జంక్షన్ రిలీజెస్ నార్మల్ acetylcholine which is neurotransmitter. So it initiates action potential in the throughout the muscle length. So muscle fiber మొత్తం అలా యాక్షన్ పొటెన్షియల్ స్టార్ట్ అయితే సో ఆటోమేటికల్లీ దెర్ ఈస్ ఇంక్రీజింగ్ ఆఫ్ కాల్షియం అయాన్స్ యాక్టివేట్స్ సో ట్రోపోనిన్ సబ్ యూనిట్ ఆఫ్ యాక్టిన్ విచ్ రిమూవ్స్ మాస్కింగ్ ఆఫ్ డిఫరెంట్ అదేతుందో మనం మాస్క్ ఏదైతే ఉందో వాటిని రిమూవ్ చేసేటువంటి పని చూసుకుంటే దెన్ ఫర్ దిస్ పర్పస్ దెర్ ఈస్ ఏ ATP hydrolysis for energy production. Then myosin head now binds to exposed active sites of actin. Then there is a formation of cross bridge అన్నమాట. సో ఇది మయోసిన్ అనుకుంటున్నాం, మయోసిన్ ఏదైతే ఉందో ఇది అనుకున్నాం. సో మీరు ఈ మయోసిన్ యాక్టిన్ స్ట్రక్చర్స్ ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి, అవి తెలుసుకుంటేనే అర్థమవుతుంది. మయోసిన్లో టెయిల్ దాంతోపాటు హెడ్ రీజన్ ఉంటుంది. హెడ్ కంటెంట్స్ ఇక్కడ చెప్తున్నాం హైడ్రాలసిస్ ఆఫ్ ఏటీపీ విల్ గివ్ ADP అండ్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్. దెన్ దిస్ ఈజ్ యాక్టిన్ ఫిలమెంట్ విచ్ ఈజ్ థిన్ ఫిలమెంట్ అనమాట. సో యాక్టిన్ ఫిలమెంట్ ఏదైతుందో ఇక్కడ ఎలా చూపిస్తుంది, వన్ ఈజ్ మయోసిన్, అనదర్ వన్ ఈజ్ యాక్టిన్. సో ఈ ప్లేస్లో సేమ్ క్రాస్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇక్కడ మయోసిన్ హెడ్ యాక్టివ్ సైట్స్కి బైండ్ అయితే ఫార్మేషన్ ఆఫ్ క్రాస్ బ్రిడ్జ్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో ఫార్మేషన్ ఆఫ్ క్రాస్ బ్రిడ్జ్ అవ్వడం కానీ ఇనిషియేషన్ ఆఫ్ మజిల్ ఫైబర్ యాక్టిన్ పొటెన్షియల్ స్టార్ట్ అవ్వడం కానీ ఇనిషియేషన్ ఆఫ్ మజిల్ కాంట్రాక్షన్లో చెప్తారు. సో ఇనిషియేషన్ వరకు సిఎన్ఎస్ నుంచి వన్స్ క్రాస్ బ్రిడ్జ్ ఫార్మేషన్ వరకు చూస్తే హౌ ద క్రాస్ బ్రిడ్జెస్ ఆర్ ఫార్మ్డ్, లేటర్ వాట్ ఆర్ ద చేంజెస్ దట్ అక్కర్డ్ ఇన్ ది మజిల్ ఫైబర్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.